ఇప్పుడు మనం సెకండ్ యూనిట్లోకి ప్రవేశించాం. ఈ సెకండ్ యూనిట్ ఏంటంటే మ్యాగ్నెటోస్టాటిక్స్. ఫస్ట్ యూనిట్లో ఛార్జెస్ ఆర్ ఇన్ రెస్ట్లో ఉంటే ఎలక్ట్రోస్టాటిక్స్ కింద నేర్చుకున్నాం. ఇప్పుడు మ్యాగ్నెటోస్టాటిక్స్లో ఛార్జెస్ ఆర్ ఇన్ మోషన్లో ఉంటే అది మ్యాగ్నెటోస్టాటిక్స్ కింద చెప్పుకోవచ్చు. ఒక సింపుల్ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, అది నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. ఫ్లక్స్ లైన్స్ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి ఎండ్ అవుతాయి. ఒక ఫ్లక్స్ లైన్ ఇంకో ఫ్లక్స్ లైన్ని టచ్ చేయదు. ఓకే, దీన్ని స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సిమిలర్గా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏం తీసుకున్నప్పుడు దాంట్లో కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. దీన్ని కూడా స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సిమిలర్ ఫ్యాషన్లో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో సైన్ వేవ్ని ఇస్తే అది దాని యొక్క కరెంట్ ఐఎం సైన్ ఒమేగా టీ అవుతుంది. దీనికి కూడా పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వేవ్ ఆల్టర్నేట్ అవుతున్నప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతుంటుంది. అందుకని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది సైన్ వేవ్ ద్వారా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది సింపుల్గా మ్యాగ్నెటోస్టాటిక్స్ యొక్క ఎగ్జాంపుల్. మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ నేర్చుకుందాం. మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ నేర్చుకున్నాం. ఇక్కడ కూడా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ నేర్చుకుందాం. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లా తీసుకున్నప్పుడు దాని యొక్క కరెంటు I అయితే, స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ DL అయితే, దీన్ని మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా రాస్తామంటే IDL అని రాస్తాం. అలాగే ఒక సర్ఫేస్ ఎలిమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకో, ఇలా సర్ఫేస్ ఎలిమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకో, సో ఈ సర్ఫేస్ ఎలిమెంట్లో ఛార్జెస్ ఇలా ఉంటాయి. ఓకే, సో కరెంట్ అనేది ఇలాగా దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఇలా ఫ్లో అవుతుంది అనుకో, దీని యొక్క డిస్టెన్స్ ఇది B అనుకో. ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ షీట్కి ఛార్జ్ డిస్ట్రిబ్యూషను K ఇంటూ DS. సో వేర్ K అనేది ఏంటంటే ద కరెంట్ ఈ యూనిట్ ఏరియా గుండా ఇలా వెళ్తున్నప్పుడు కరెంట్ పర్ యూనిట్ ఏరియా నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ. సో K is equals to I/B. Okay, so this KDS is nothing but the charge distribution to the sheet. అలాగే మనకి ఒక వాల్యూమ్ ఎలిమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూమ్ ఎలిమెంట్కి మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఏం చెప్తామంటే JdV అని చెప్తాం. సో J ఇంటూ dV. మనం ఇంతకుముందు పాయింట్ ఛార్జ్కి, లైన్ ఎలిమెంట్కి, షీట్కి, వాల్యూమ్కి తెలుసుకున్నాం అక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్లో. ఇక్కడ కూడా సింపుల్గా లైన్ ఎలిమెంట్కి IDL, షీట్కి KDS, వాల్యూమ్కి JdV అనమాట. ఓకే, ఈ మూడు తెలుసుకున్న తర్వాత మనం బయోట్ సావర్ట్స్ లా అంటే ఏంటనేది నేర్చుకుందాం.